ఫ్యాన్స్ ముందు అమ్మ నాన్నకి ఖచ్చితంగా నేను 5 lakhs ఇస్తాను. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను. ఇంకా నా దగ్గరకి మనీ అయితే రాలేదు, బికాస్ దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా. అవన్నీ బట్ మీరు అనుకునే అంత ఎక్కువేం కాదు, బికాస్ నేను కామనర్ కేటగిరీకి వెళ్ళాను కాబట్టి ఇట్స్ వెరీ మేబీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తీసుకుంటే రెమ్యునరేషన్ మారిస్తారేమో. హాయ్ డెమన్ గారు. హాయ్ అండి. లైక్ బిగ్ బాస్ హౌస్లో ఓవరాల్గా అంటే లైక్ ఈ సీజన్ మొత్తం చూసుకుంటే మీరు ఏ ప్లేస్లో అయినా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అరే ఇలా చేయకుంటుంటే బాగుండు, లైక్ ఇలా చేసి నేను కొంచెం హర్ట్ అయినా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, లైక్ అలా ఏమన్నా అంటే మెయిన్ నేను రీతుని తోసినప్పుడు అంటే యూజువల్లీ నేను అసలు ఎవరి మీద చేయి చేసుకోను. చాలా అంటే ఈవెన్ ఒక అమ్మాయిని అబ్బాయి కొట్టిన, ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టిన ఎందుకు కొట్టుకుంటారు, మాటలతో సరిపోయేదానికి అన్న టైప్లో ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఒక బాగున్నప్పుడు కొట్టుకోకూడదు, మాటలతోనే చెప్పుకోవాలి, తల్లికి పక్కన కూర్చోవాలి, ఇలా ఉంటుంది. సో నేను అలా చేసేటప్పటికి అది వేరేగా పోర్ట్రే అయింది. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ బయట ఎంత బాధపడి ఉంటారు, సో అది నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నేను అలా చేయలేదు. జోవియల్నెస్ ఉంటుంది, మేము బాగా ఫ్రెండ్స్ అయ్యాం, సరదాగా కొట్టుకుంటారు, ఆ సరదాతో ఆగు అని ఆపి జస్ట్ మంచం మీద, ఇప్పుడు ఈ మంచం మీద సరదాగా ఉంటుంది అలానే చేసా. నాకు కొంచెం బాధగా అనిపించింది.